నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. టీసాట్ సమర్పిస్తున్న రైతుమిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం రైతుమిత్ర కార్యక్రమంలో మాట్లాడుకోబోయే అంశం ప్రధాన పంటలలో పోషక లోపాలు మరియు సవరణలు. దీని గురించి మనతో మాట్లాడేందుకు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జె రవీందర్ గారు, సైంటిస్ట్, ఎలక్ట్రానిక్ వింగ్ నుంచి వచ్చారు. ఈ అంశం పైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. అయితే ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి మొక్కలు, వాటి పోషకాలు గురించి ఒకసారి మనం మాట్లాడుకుందామండి. ముఖ్యంగా మొక్కలు, వాటి పోషకాలు అంటే ఇప్పుడు నేచర్లో, ప్రకృతిలో ఇప్పటివరకు ఒక 109 మూలకాలను గుర్తించడం జరిగింది. ఈ 109 మూలకాలలో అన్ని 109 మూలకాలు కూడా మొక్కలు వాటన్నిటిని సంగ్రహించలేవు. అంతేకాకుండా ఈ సంగ్రహించిన అన్ని పోషకాలన్నీ కూడా వాటి పాత్ర, ఒక్కో పోషకం యొక్క పాత్ర ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి ఈ 109లో ఒక 17 మూలకాలను, 17 పోషకాలను మొక్కలకు అత్యంత ఆవశ్యకమైన పోషకాలుగా చెప్పుకోవడం జరిగింది. దేన్ని బేస్ చేసుకొని వీటిని ఆవశ్యకమైన పోషకాలుగా గుర్తించడానికి ఉన్నటువంటి క్రైటీరియా ఏంది అంటే, ప్రాతిపదిక ఏంటంటే, ఏదైనా ఒక మొక్క తన జీవిత కాలాన్ని పూర్తి చేయాలంటే కొన్ని ఆవశ్యకమైన పోషకాలన్నీ అవసరం ఉంటుంది. ఆ మొక్క ఏదైనా ఒక పోషకం లోపించినట్లయితే మొక్క తన యొక్క జీవిత కాలాన్ని పూర్తి చేయలేకపోయినట్లయితే దాన్ని ఆవశ్యకమైన పోషకంగా గుర్తిస్తారు. అదేవిధంగా ఆ మూలకము ఇంకొక మూలకంతో దాన్ని రిప్లేస్ చేయలేమంటే దాన్ని ఇంకో వేరే మూలకము అక్కడ మనం ఇచ్చేసి మొక్క అవసరాన్ని మనం తీర్చలేము. అట్లాంటి లక్షణం కూడా ఉన్నటువంటి మూలకాన్ని మనం ఆవశ్యకమైన మూలకంగా చెప్పుకుంటాము. అదేవిధంగా ఈ ఏదైతే పోషకం ఉంటుందో ఈ పోషకము మొక్క ఎదుగుదల, దాని యొక్క శరీర ధర్మంలో, ఫిజియాలజీలో, దాని మెటబాలిజంలో ప్రత్యేకమైన పాత్ర పోషించినట్లయితే ఈ మూడు అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ఈ పోషకాలను ఆవశ్యకమైన పోషకాలుగా పరిగణించడం జరిగింది. ఈ 109 మూలకాలలో ఒక 17 మూలకాలను ఈ మొక్కల పోషకాలుగా చెప్పుకుంటారు. ఎవరైతే ఈ ప్రాతిపదిక ఇచ్చిన వాళ్ళు ఎవరంటే ఆర్నాన్ అండ్ స్టార్ట్ 1954లో ఈ 17 మూలకాలను ఆవశ్యకమైన మూలకాలుగా చెప్పడం అనేది జరిగింది. ఇది మొక్కల యొక్క ఆవశ్యకమైన మూలకాల గురించి చెప్పడం. ప్రధాన పంటలలో పోషక లోపాలు మరియు సవరణల గురించి మనతో మాట్లాడేందుకు రవీందర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సైంటిస్ట్, సాయిల్ సైన్సెస్, ఎలక్ట్రానిక్ వింగ్ నుంచి వచ్చారు. ఈ అంశం పైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు పోషకాల వర్గీకరణ ఎట్లా చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఏవైతే 109 మూలకాలలో 17 పోషకాలు ఆవశ్యకమైనవని చెప్పుకున్నామో, మళ్ళీ తద్వారా ఈ 17 పోషకాలను కూడా మళ్ళీ మనం వర్గీకరణ చేసుకోవడం జరిగింది. ఏ విధంగా వర్గీకరించుకున్నామనంటే, ఈ మొక్కలకు ఈ పోషకాలు ఏ స్థాయిలో అవసరం ఉంటాయనే దాన్ని బట్టి దీన్ని తద్వారా మనం వర్గీకరణ చేసుకోవడం జరిగింది. ఈ 17 పోషకాలు ప్రథమంగా స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలుగా చెప్పుకోవడం జరిగింది. ఇందులో మళ్ళీ స్థూల పోషకాలను 2గా విభజించుకోవడం. స్థూల పోషకాలలో ప్రాథమిక పోషకాలు మరియు ద్వితీయ పోషకాలు. ఈ ప్రాథమిక పోషకాలు, ద్వితీయ పోషకాలు అని ఎట్లా చెప్పడం జరిగిందనంటే, మొక్కకు ఈ పోషకాలు ఎంత శాతంలో అవసరం ఉంటాయి, మొక్క యొక్క ఎదుగుదల, దాని జీవిత చక్రము, దాని ఉత్పత్తి, మొత్తం జీవిత చక్రంలో వీటి యొక్క పాత్ర ఎంతవరకు కీలకంగా ఉందనే దాన్ని ఆధారంగా చేసుకొని వాటిని మళ్ళీ ప్రాథమికమైన పోషకాలు, ద్వితీయ పోషకాలు అండ్ సూక్ష్మ పోషకాలుగా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రాథమిక పోషకాలుగా చూసుకున్నట్టయితే ఇప్పుడు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఈ మూడుటిని కూడా నిర్మాణాత్మక పోషకాలు అంటారు. నిర్మాణాత్మక పోషకాలు అని ఎందుకంటారంటే, ఈ 3 పోషకాలు కూడా మొక్క యొక్క శరీర భాగంలో అంతరంగికంగా ఉంటాయి. కాబట్టి మొక్క యొక్క వాటి శరీరం ఏర్పడడానికి ఇవి అంతరంగిక భాగంగా ఉంటాయి. కాబట్టి వీటిని నిర్మాణాత్మక పోషకాలుగా చెప్పుకుంటారు. అదేవిధంగా ఈ నైట్రోజను, భాస్వరము, పొటాషు వీటిని ప్రాథమిక పోషకాలుగా చెప్పుకుంటారు. ఎందుకు వీటిని ప్రాథమిక పోషకాలుగా చెప్పుకుంటారు? వీటి యొక్క పాత్ర మొక్క ఎదుగుదల కావచ్చు, దాని జీవిత
చక్రంలో వీటి యొక్క పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని ప్రాథమిక పోషకాలుగా చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా కాల్షియము, మెగ్నీషియం, సల్ఫరు ఈ మూడింటిని కూడా ద్వితీయ పోషకాలుగా చెప్పుకోవడం జరిగింది. ఎందుకు? వీటి యొక్క పాత్రను ఆధారంగా చేసుకొని వీటిని ద్వితీయ పోషకాలుగా చెప్పుకోవడం జరిగింది. ఇంతేకాకుండా మిగతా పోషకాలన్నింటినీ కూడా సూక్ష్మ పోషకాల క్రమంలో మనం పెట్టుకోవడం జరిగింది. సూక్ష్మ పోషకాలు అంటే వీటి యొక్క పాత్ర అత్యంత కీలకమైనప్పటికీ ఇవి అవసరమయ్యే మోతాదు చాలా తక్కువ. కాబట్టి ఈ మోతాదును అనుసరించి తక్కువ మోతాదులో అవసరమైతే కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలుగా మనము చెప్పుకోవడం జరిగింది. ఈ సూక్ష్మ పోషకాలు ఏవనంటే అవి ఐరన్ కావచ్చు, మ్యాంగనీస్ కావచ్చు, జింక్ కావచ్చు, కాపర్ కావచ్చు, బోరాన్ కావచ్చు, మాలిబ్డినం కావచ్చు, క్లోరిన్ కావచ్చు, వీటన్నిటిని కూడా మ్యాంగనీస్ కూడా కావచ్చు, వీటన్నిటిని కూడా సూక్ష్మ పోషకాల ఆ క్రమంలో మనం ఆ కేటగిరీలో పెట్టుకోవడం జరిగింది మేడం. ఇది పోషకాల యొక్క వర్గీకరణ, వాటి యొక్క పాత్ర, అవి ఎంత మోతాదులో అవసరమవుతాయి అనే దాన్ని బట్టి ఇవి ఈ విధంగా వర్గీకరించుకోవడం జరిగింది. అంటే పోషకాల ఆవశ్యకత అంటే ఏంటి అంటారు? పోషకాల ఆవశ్యకత అంటే నేను ఇందాక చెప్పినట్టుగా పోషకాల ఆవశ్యకత అంటే ఇది క్రైటీరియా ఆఫ్ ఎసెన్షియాలిటీ. పోషకాల ఆవశ్యకత ఎందుకు అవసరం అంటే ఒక మొక్క ఒక విత్తనంగా పెట్టినప్పటి నుంచి అది మొలకెత్తినప్పటి నుంచి మళ్ళీ అది ఉత్పాదకతను మళ్ళీ అది అవుట్పుట్ను మనకి ఇచ్చేంత వరకు దాని జీవిత క్రమంలో రకరకాల చర్యలు జరుగుతాయి. ప్రతి దశలో ఒక్కొక్క పోషకం పాత్ర చాలా స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి ఈ పోషకాలు మొక్క ఎదుగుదలలో అండ్ ఉత్పాదకతలో ప్రత్యేకం కాబట్టి వీటి యొక్క ఆవశ్యకతను ఒక్కొక్క దశలో ఏ పోషకం యొక్క పాత్ర ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని పోషకాల ఆవశ్యకతను కూడా మనం పరిగణలోకి తీసుకొని ఆ విధంగా చెప్పడం జరిగింది. అంటే మనకి నత్రజని లోపాల లక్షణాలు కానీ అంటే సవరణలు కానీ దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఇప్పుడు నత్రజని నేను చాలా ప్రధానమైన ప్రాథమిక పోషకంగా చెప్పుకోవడం జరిగింది. ఈ ప్రాథమిక పోషకమైన నత్రజని ఈ మొక్క యొక్క ఎదుగుదలలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ నత్రజని ఎప్పుడైతే లోపిస్తుందో మొక్క భాగంలో నత్రజని యొక్క శాతం 1% కంటే తక్కువ ఉంటే ఆ శాతాన్ని మనము లోపం ఉన్నట్టుగా పరిగణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మొక్కలో 1% కంటే తక్కువ నత్రజని ఉన్నట్టయితే లోపంగా గుర్తిస్తామో ఈ మొక్క వద్ద ఆ లోప లక్షణాలను ఆకులపైన మొక్క యొక్క ఇతర శరీర భాగాలపైన మనకు కొన్ని సిమ్టమ్స్ లక్షణాల రూపంలో బయటికి చెప్తూ ఉంటుంది. దాన్ని మనం చూసి మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మనము ఏవైతే సవరణలు ఏ మెజర్స్ అయితే తీసుకోవాలో అవి మనకు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నత్రజని లోపం మొక్కలో ఏర్పడుతుందో ఈ నత్రజని లోప లక్షణాలు ఎప్పుడైనా మొక్క యొక్క ఓల్డర్ లీవ్స్ ముందు ఏర్పడిన పత్రాలలో కనిపిస్తాయి. ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది. ఇప్పుడు ఈ పోషకాలు కూడా మొక్కలో మొబిలిటీ ఉండే పోషకాలు ఉన్నాయి, మొక్కలలో కదిలే తత్వం ఉన్నటువంటి పోషకాలు ఉన్నాయి, మొక్కలలో కదలలేని తత్వం ఉన్నటువంటి పోషకాలు ఉన్నాయి, మొక్కలలో కొంత మాత్రమే కదిలేటటువంటి పోషకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నత్రజని మనం చూసుకున్నట్టయితే ఈ నత్రజని మనకు మొక్కలో కదిలే పోషకాల కేటగిరీలోకి వస్తుంది. కాబట్టి ఈ కదిలే పోషకము ఎప్పుడైతే నేల నుంచి మొక్క సంగ్రహిస్తుందో ఈ కదిలే తత్వం ఉన్నటువంటి ఈ నత్రజని ఎప్పుడు కూడా పైన ఉన్నటువంటి ఆకుల్లోకి పైన ఉన్నటువంటి భాగాల్లోకి ట్రాన్స్లోకేట్ అవుతుంది, అక్కడికి జర్నీ చేస్తుంది. అక్కడికి వెళ్ళిపోవడం వల్ల ఎప్పుడైతే 1% కంటే తక్కువ నత్రజని మొక్కలలో ఉంటుందో ఆ లోపలక్షణం ఎక్కడ కనిపిస్తుందో మనకు కింద ఉన్నటువంటి ఓల్డర్ లీవ్స్లో కనిపిస్తుంది. ఎప్పుడైతే నత్రజని లోపము ఏర్పడుతుందో మనకు ఈ ఆకులు కూడా ఎప్పుడైనా కింద ఉన్నటువంటి ఆకులు కూడా లేత పసుపు వర్ణంలోకి మారడం కానీ అదేవిధంగా మొక్క యొక్క ఎదుగుదల తక్కువగా ఉండడం కానీ అదేవిధంగా ఇది ఎప్పుడైతే ఈ నత్రజని లోపం యొక్క తీవ్రత ఎక్కువైతుందో. మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు శేఖర్ అండి. శేఖర్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మేము గద్వాల జిల్లా నుంచి మాట్లాడుతున్నామండి. శేఖర్ గారు మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు మనతో పాటు రవీందర్ గారు ఉన్నారు. అయితే నమస్కారం సార్. నమస్తే సార్.
సార్ మా నాటేసినాం సార్. అయితే ఆకులు ఈ మామూలు కొత్త ఆకులు వస్తాయి కదా సార్, అవును. ఆకులు అనేటివి మొత్తం పసుపు అవుతున్నాయి సార్, కొత్త ఆకులు వచ్చేటివన్నీ. అవును. అంటే దానికి ఏం వేసుకోవాలి సార్? అంటే ఏం చేయాలి, ఏం లోపం అని? ఏమన్నా పోషకం వేయాలా, లేదంటే మందు ఏమైనా కొట్టాలా? ఓకే. ఎప్పుడైతే మీకు ఇప్పుడు పంట ఏ దశలో ఉందండి? నాటు పెట్టి ఒక 20 రోజులు అవుతుంది సార్. అంటే 25 మెయిన్ రోజులు. ఫీల్డ్లోకి ప్రధాన పొలంలోకి, నర్సరీ నుండి ప్రధాన పొలంలోకి తీసుకున్నారా? తీసుకున్నాం సార్. ఓకే. అక్కడ ఏదైనా సూక్ష్మ పోషకం యొక్క లోపాన్ని గుర్తించినట్టయితే ఆ సూక్ష్మ పోషకాన్ని మీరు వేసుకున్నట్లయితే దాన్ని ఆ సమస్యను అధిగమించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పైన ఉన్న ఆకులు లేత పసుపు వర్ణంలోకి మారుతున్నాయండి. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే ఆకులు ఉంటాయి కదా సార్, అవును. పసుపు ఉండేటివన్నీ పసుపుగా అవుతున్నాయి. అదే కొంత కొంచెం నత్రజని, లేత పసుపు రంగులు అట్లా అవుతున్నాయి సార్. అదే నత్రజని తక్కువ ఉన్నట్టయితే, అదేవిధంగా మిగతా సూక్ష్మ పోషకాలు ఏమైనా తక్కువ ఉన్నట్టయితే ఇలాంటి యూరియా వేసుకున్నాం సార్, ఇది చేసినాము. ఆ? యూరియా వేసినాం సార్ ఆల్రెడీ. ఓకే. అయినా కూడా ఏం మార్పు వస్తలేదు సార్. ఓకే. ఈ నెల మధ్య భాగంలో పసుపు వర్ణంలో ఉన్నాయా, మొత్తం ఆకంతా అవుతున్నాయండి? ఆకంతా పసుపుగానే వస్తుంది సార్. ఓకే. సూక్ష్మ పోషకాల లోపం ఉన్నట్లుగా గమనించినట్లయితే సూక్ష్మ పోషకాలను మనం స్ప్రే చేసుకుంటే దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ఎట్లా ఏం దొరుకుతుంది సార్ మార్కెట్లో? అంటే సూక్ష్మ పోషకం అంటే ఏం కొంటారు సార్? జింక్ ఉంటాయి. ఓకేనా? జింక్ కానీ మ్యాంగనీస్ కానీ వీటిని, ఇవి అన్నీ కూడా అన్ని కలిపి ఉన్నటువంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని మీరు తెచ్చుకొని లిక్విడ్ ఫామ్లో దొరుకుతాయి, వాటిని తెచ్చుకొని స్ప్రే చేసుకున్నట్టంటే ఈ సమస్య నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు లోకల్లో మీకు దగ్గరలో ఉన్న ఎవరన్నా వ్యవసాయ అధికారి వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళ సలహాలు కూడా ఒకసారి తీసుకోవడం మంచిది. అంటే ఇప్పుడు మనకి ఈ భాస్వరానికి సంబంధించి దాని లోప లక్షణాలు కానీ దాని సవరణలు కానీ ఎట్లా చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు మేడం, ఇప్పుడు నత్రజని లాగానే ఈ భాస్వరం కూడా మొక్కలో కదిలే స్వభావం ఉన్నటువంటి ఈ మూలకం, ఈ పోషకం. ఈ పోషకము ఎప్పుడైతే ఈ భాస్వరం యొక్క లోపం ఉంటుందో మొక్కలన్నీ కూడా లేత పసుపు వర్ణంతో మారుకుంటూ, అదేవిధంగా గోధుమ వర్ణంలోకి మారుకుంటూ, అదేవిధంగా ఎక్కువ ఈ లోప లక్షణం ఎక్కువ అయిందనుకోండి, ఎక్కువ అయినప్పుడు ఇది ఊదా రంగులోకి మారడం అనేది జరుగుతుంది. కొనలన్నీ కూడా ఈ ఊదా రంగులోకి మారడాన్ని గమనించినట్లయితే మనము ఈ భాస్వరం యొక్క లోపం ఉన్నట్టుగా మనం గుర్తించాలి. ఎప్పుడైతే భాస్వరం యొక్క లోపం ఉందని మనం గుర్తించుతామో అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఈ పాస్పో బ్యాక్టీరియా లాంటివి, అదేవిధంగా పాస్పరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ భాస్వరము చాలా సెన్సిటివ్ పోషకం. ఇది ఉదజని సూచి, సాయిల్ రియాక్షన్ అంటారు. సాయిల్ pH ఎక్కువ ఉన్న ఇది అందుబాటులో ఉండదు. ఇది ఒక రకంగా ఎక్కువ ఉన్న ఫిక్సేషన్కి గురవుతుంది, తక్కువ ఉన్న కూడా ఫిక్సేషన్కి గురవుతుంది. కాబట్టి దీనికి ఉదజని సూచి అనేది చాలా కీలకము. ఉదజని సూచి ఏమాత్రం అటు ఇటు అయినా కూడా ఇది అందుబాటులో ఉండదు. కాబట్టి ఈ పాస్పరస్ అందుబాటులోకి రావడానికి పాస్పరస్ను కరిగించేటటువంటి ఉన్నాయన్నమాట బ్యాక్టీరియాలు. అట్లాంటి వాటిని వేసుకోవడం వల్ల నేలలో ఉన్న భాస్వరం కరిగి మొక్కలకు ఎక్కువ మొత్తంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మనం వేసుకున్న ఎక్కడైతే ఈ భాస్వరం యొక్క లోపాలను మనం గుర్తించడమో అవి ఒకవేళ అసిడిక్ సాయిల్స్, ఆమ్ల నేలలలో అయితే అయినప్పుడు మనం రాక్ పాస్పేట్ వేసుకోవడం వల్ల pH పెరిగి ఆ విధంగా కూడా ఒక రకంగా మనకు భాస్వరం అందుబాటులోకి రావడము. అదేవిధంగా ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి భాస్వరం, ఈజీగా కరిగే భాస్వరం లాంటివి కూడా వేసుకోవడం వల్ల మనము ఈ లోపాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు మనకి పొటాషియం లోప లక్షణాలు కానీ వాటి సవరణలు కానీ ఎట్లా చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఈ మూడు కూడా ప్రధానమైన పోషకాలు మనం చెప్పుకున్నాం. ఈ మూడు కూడా ప్రధానమైన పోషకాలు. ఈ ప్రధానమైన పోషకాలు అయినటువంటి ఈ పొటాషియం కూడా దీని యొక్క లోప లక్షణాలు ఎక్కడ కనిపిస్తాయనంటే ఇవి నైట్రోజన్ మరియు భాస్వరం లాగా పొటాషియం కూడా మొక్కలో కదిలే స్వభావం ఉన్నటువంటి పోషకమే. కాబట్టి దీని యొక్క లోప లక్షణాలు కూడా మనకు కింద ఉన్న ఓల్డర్ లీవ్స్లలో కనిపిస్తాయి.
ఎప్పుడైతే ఈ పొటాషియం యొక్క లోపం ఉంటుందో ఇమ్మీడియట్గా పొటాషియం లోపం మొక్క మనకు చూపించదు. పొటాషియం లోపం ఇమ్మీడియట్గా మనకు మొక్క చూపించదు. చూపించకుండా నెమ్మదిగా దీని యొక్క ప్రభావం మనకు ఉత్పాదకత మీద పడుతుంది. కాబట్టి మొక్క ఈ పొటాషియం లోపం ఉన్నప్పటికీ దాన్ని సఫర్ అవుతూనే దాని యొక్క ప్రభావాన్ని మనకు ఉత్పాదకత మీద చూపిస్తుంది. అదేవిధంగా ఈ పొటాషియం యొక్క పాత్ర చాలా రకాల చీడపీడలు రాకుండా మొక్కను బలవంతంగా ఉంచడంలో చాలా కీలకం. అదేవిధంగా మంచి క్వాలిటీ ఉన్నటువంటి విత్తనాలు కావచ్చు, క్వాలిటీ ఉన్నటువంటి పండ్లు కావచ్చు, ఇవన్నీ రావాలంటే చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ పొటాషియం లోపించినట్లయితే మొక్క యొక్క ఫిజియలాజికల్ యాక్టివిటీస్ దెబ్బతింటాయి. మొక్క యొక్క శరీర ధర్మ క్రియలు ఏవైతున్నాయో అవన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పొటాషియం యొక్క లోపము మనకు చాలా కీలకంగా మనకు మొక్క యొక్క ఉత్పాదకత మీద పనిచేస్తుంది. అదేవిధంగా ఈ లోపం బయటికి ఎగ్జిబిట్ కాకుండా కనిపించకుండా ఇది మొక్క యొక్క ఉత్పాదకత మీద ఈ ప్రభావాన్ని చూపించి దాన్ని ఏమని అంటారంటే హిడెన్ హంగర్ అంటారు. ఎందుకంటే దానికి ఆకలి ఉంది, అంటే పొటాషియం యొక్క లోపం ఉంది కానీ బయటికి చూపించకుండా ఈ విధంగా హిడెన్ హంగర్ ఉంటుంది. అది ఎప్పుడు మనం గుర్తిస్తామంటే ఎప్పుడైతే ఉత్పాదకత తగ్గుతుందో ఈ లక్ష్యం ఉన్నటువంటి ఈ పొటాషియం లోపం ఉండడం వల్ల ఇంకోటి ఏంటంటే ఆకులన్నీ కూడా కొనలన్నీ కూడా కాలినట్టుగా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నట్టంటే మనము పొటాషియం లోపం ఉందంటగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకి పోషకాల కదలిక గురించి కానివ్వండి, లోప లక్షణాల గురించి కానివ్వండి, ఎట్లా వివరిస్తారు? ఇందాక నేను చెప్పినట్టుగానే పోషకాల కదలిక, ఫర్ ఎగ్జాంపుల్ హైలీ మొబైల్ అని బాగా కదిలే పోషకాల కిందికి నత్రజని, భాస్వరము, పొటాషియము, అదేవిధంగా మెగ్నీషియం వస్తాయి. కదలని ఏవి మొక్కలో బాగా కదిలే పోషకాల తరగతి కింద నత్రజని, భాస్వరము, పొటాషియం, మెగ్నీషియం వస్తుంది. అదేవిధంగా కదలిని ఉన్నాయి, మొక్కలు అసలే కదలే. కాకపోతే ఎప్పుడైతే వీటి యొక్క లోపం ఉంటుందో ఆ లోప లక్షణాలు మనకు యంగర్ లీవ్స్లో వస్తాయి, అప్పుడే ఏర్పడే దాంట్లో కనిపిస్తాయి. కాబట్టి ఈ అస్సలే మొక్కలో కదలనటువంటి ఈ పోషకాలు ఏవంటే కాల్షియము, బోరాను మరియు సల్ఫరు. పార్షల్ కొంతనే కదులుతాయి, కొంతవరకు కదిలే నేచర్ ఉన్నటువంటి ఐరన్ కావచ్చు, మ్యాంగనీస్ కావచ్చు, మాగ్నీషియం కావచ్చు, కాపర్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంతవరకే కదిలే నేచర్ ఉంటుంది, వీటికి ఆ తత్వం ఉంటుంది. తద్వారా ఏమవుతుంది, వీటి యొక్క లోప లక్షణాలు మధ్యలో ఉండే ఆకులలో మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే బాగా కదిలే పోషకాల యొక్క లక్షణాలు కింది భాగంలో కనిపిస్తాయి, కొంతవరకే కదిలే పోషకాల యొక్క లోప లక్షణాలు మధ్య భాగంలో కనిపిస్తాయి, కదలనటువంటి పోషకాల యొక్క లోప లక్షణాలు పైన ఉండే ఇప్పుడే ఏర్పడుతున్న యంగ్ లీవ్స్లో కనిపించే అవకాశం ఉంటుంది. అంటే కాల్షియం పోషక లోప లక్షణాలు కానివ్వండి, దాని సవరణలు కానీ ఎట్లా చేసుకోవచ్చు అంటారు? ఎప్పుడైతే మనకు కాల్షియం యొక్క లోపం ఉంటుందో జనరల్గా ఈ కాల్షియం యొక్క లోపం మనకు జనరల్గా కనిపించదు. ఎందుకనంటే ఇది ఇంత లోపము దీన్ని అంత తొందరగా మనం గుర్తించేటట్టుగా ఉండదు. కాకపోతే ఎప్పుడైతే కాల్షియం లోపం అయితే ఉంటుందో ముఖ్యంగా మనము యాపిల్లో చూసుకున్నట్టయితే బిట్టర్ పిట్ అని అంటారు. బిట్టర్ పిట్ అంటే ఏదైతే యాపిల్లో మనం తినే ఎడిబుల్ పార్ట్ ఉంటుందో అదంతా కూడా కలరు లేకుండా పాలిపోయి ఒక రకమైన రుచిని కోల్పోయి ఉంటుంది, అది దాన్ని బిట్టర్ పిట్ అంటారు. అదేవిధంగా దీన్ని చూస్తే టొమాటో ఉంటుంది. టొమాటో ఎప్పుడైనా మనం కింద చూసినట్టయితే రాట్ అయిపోయి ఉంటుంది, అంటే కుళ్ళిపోయినట్టుగా ఉంటుంది, దీన్ని బ్లాసమ్ ఎండ్ రాట్ అంటారు. అదేవిధంగా ఈ కాల్షియం యొక్క లోపము ఉన్నట్టు అయితే ఈ అన్ని పత్రాలన్నీ కూడా క్లోరోటిక్ అంటే ఎల్లో కలర్లోకి మారిపోయి తద్వారా ఎక్కువగా అక్కడక్కడ ఎర్రటి మచ్చలు, చారలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు చెప్పండి. కిరణ్ అండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? మెదక్ జిల్లా. మీ ప్రశ్న అడగండి. మా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు యూరియా అనేది పొలంలో గుళికలుగా కూడా వేయచ్చు అంటారు, పిచికారిగా చేయొచ్చు అంటారు కదా. ఏ సమయంలో గుళికలు వేయచ్చు, ఏ సమయంలో పిచికారి చేయాలి, అంటే దేని వల్ల ఎక్కువ లాభం ఉంది? ఇప్పుడు ఎప్పుడైతే మనము లోప లక్షణాలు మనం స్టాండింగ్ క్రాప్లో అంటే ఆల్రెడీ పంట మనకు పొలంలో ఉన్నప్పుడు మనము ఈ లోపాన్ని గమనించినట్లయితే తొందరగా దాన్ని రికవర్ చేసుకోవాలని అంటే మనము ఫోలియర్ స్ప్రే పిచికారి చేసుకోవాలి 1% లేదా 2%. ఓకేనా? ఎప్పుడైతే దీన్ని
సాయిల్లో వేసుకున్నట్లయితే ఇమ్మీడియట్ కొంచెం అది, ఎందుకంటే ఎప్పుడైతే ఏదైనా పోషకము మనం నేలలో వేసినప్పుడు అదే రూపంలో మొక్క తీసుకోదు. దాంట్లో ఏమైందంటే దాంట్లో అది మినరలైజేషన్, ఆక్సీకరణం జరగాలి. ఆక్సీకరణం జరిగిన తర్వాత ఏదైతే సేంద్రియ రూపంలో ఉన్నది అసేంద్రియ రూపంలోకి మారిన తర్వాత మొక్క సంగ్రహిస్తుంది. కాబట్టి ఆ టైం పడుతుంది. కాబట్టి ఒకవేళ మీరు పొలంలోనే మీరు ఈ లోపాన్ని గుర్తించినట్లయితే మీరు స్ప్రే చేసుకోవడం మంచిది సార్. ఓకే, అంటే ఇప్పుడు మనకి మెగ్నీషియం తీసుకుంటే దాని లోప లక్షణాలు, దాని సవరణలు ఎట్లా చేయొచ్చు అంటారు? ఇప్పుడైతే ఈ మెగ్నీషియం యొక్క, ఎందుకంటే మెగ్నీషియం కూడా ఇది మొక్కలలో కదిలే స్వభావం ఉన్నటువంటి మూలకమే. ఈ మెగ్నీషియం యొక్క లోప లక్షణాలన్నీ కూడా ఇప్పుడు ఈ ఓల్డర్ లీవ్స్లో కింద ఉన్నటువంటి పత్రాలలో కనిపిస్తాయి. ఈ మెగ్నీషియం వల్ల ఏమవుతుంది, ఇంటర్వెనల్ క్లోరోసిస్ అంటారు మేడం. ఇంటర్వెనల్ క్లోరోసిస్ అంటే ఈ నెల మధ్య భాగం ఉంటుంది కదా, పత్రం యొక్క ఈ నెల మధ్య భాగం అంతా కూడా పసుపు వర్ణంలోకి మారిపోతుంది. అంతేకాకుండా ఇది బాగా ఎక్కువైంది అనుకోండి, ఎక్కువైనప్పుడు ఈ పత్రం ఎల్లో అండ్ పసుపు వర్ణంలోకి మారినటువంటిది నెక్రోసిస్ కూడా. నెక్రోసిస్ అంటే కణాలు చనిపోవడము. దాని తర్వాత అవి మొత్తం టోటల్గా ఆకంతా కూడా ఇది ఎల్లో వర్ణంలోకి మారి చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి లక్షణాలను మనం గుర్తించినట్లయితే దీన్ని మెగ్నీషియం లోపం ఉన్నట్టుగా గుర్తించాలి. అంటే ఇప్పుడు మనకి గ్రాస్ టెటానీ అంటే ఏంటి అంటారు? గ్రాస్ టెటానీ అంటే ఎప్పుడైతే గడ్డి జాతులలో మెగ్నీషియం యొక్క లోపం ఉంటుందో, ఈ మెగ్నీషియం యొక్క లోపం ఉండడం వల్ల ఈ గడ్డిని ఎప్పుడైతే పశువులు తింటాయో పశువుల యొక్క రక్తంలో కూడా మెగ్నీషియం అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునేదే మనకు బ్లడ్లో ఉంటుంది. కాబట్టి ఈ మెగ్నీషియం యొక్క శాతము పశువుల యొక్క రక్తంలో తక్కువ ఉండడం వల్ల దీన్ని ఏమంటారు, హైపోమెగ్నీసిమియా అంటారు. మెగ్నీసిమియా దేనికి దారితీస్తుంది అని అంటే గ్రాస్ టెటానీ అనేది ఒక రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఈ గ్రాస్ టెటానీ వల్ల ఏమవుతుంది, పశువులు వాటికి సడన్గా కళ్ళు తిరిగినట్టు కావడము, కింద పడిపోవడము, కొన్నిసార్లు కొలాప్స్ అవ్వడము, ఇంకా తీవ్రమైందనుకోండి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. దీన్ని గ్రాస్ టెటానీ అని కూడా అంటారు. అయితే ఇప్పుడు మనకి ఈ సల్ఫర్ లోప లక్షణాలకు సంబంధించి దాని సవరణలు కూడా ఎట్లా చేసుకోవచ్చు అంటారు? ఈ సల్ఫర్ చూసుకున్నట్టయితే మేడం, ఈ సల్ఫర్ అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఏదైతే నూనె గింజల పంటలు ఉంటాయో, నూనె గింజల పంటలకు చాలా అత్యంత ఆవశ్యకము. ప్రధానంగా ఈ సల్ఫరు నూనె గింజల పంట యొక్క వెజిటేటివ్ స్టేజ్ ఉంటుందిగా, శాఖీయ దశలో చాలా కీలకం. శాఖీయ దశలో కనుక ఒకవేళ ఈ సల్ఫర్ లోపం మనం చూసినట్టయితే దాని ప్రభావము నూనె యొక్క శాతం, ఎందుకంటే నూనె గింజల్లో నూనె ఏర్పడే శాతం మీద ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సల్ఫర్ యొక్క లోపము మనకు నూనె గింజ పంటలలో ఈ సల్ఫర్ యొక్క పాత్ర చాలా కీలకం. దీనివల్ల సల్ఫర్ లోపం ఎప్పుడైతే ఉంటుందో మొక్క ఎదుగుదల తగ్గడం కానీ, అదేవిధంగా కొన్నిసార్లు చాలా ప్రోటీన్స్ కూడా ఏర్పడకపోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ప్రోటీన్స్ కూడా తక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ముఖ్యంగా నూనె గింజలలో అదేవిధంగా ప్రోటీన్స్ ఏర్పడడానికి ఈ సల్ఫర్ యొక్క పాత్ర చాలా కీలకం. కాబట్టి ముఖ్యంగా ఈ నూనె గింజ పంటలలో శాఖీయ దశలో సల్ఫర్ యొక్క పాత్ర చాలా కీలకం. ఎప్పుడైతే సల్ఫర్ లోపం ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాసికా జాతికి చెందినటువంటి పంటలు ఉన్నాయో వాటిలో అవన్నీ కూడా గ్రోత్ అంతా కృషించిపోయి ఒక కప్పులాగా ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ క్యాబేజీ కావచ్చు, కాలీఫ్లవర్ కావచ్చు, ఏర్పడాల్సినంత వేగంగా ఏర్పడాల్సినంత స్థాయిలో వాటి ఆకులు కావచ్చు, ఏవైతే ఆ పుష్పం కావచ్చు అనుకున్నటువంటి ఆకారంలో ఏర్పడకుండా ఒక దగ్గర కుంచినట్టుగా అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇది ప్రోటీన్స్ ఏర్పడడానికి, అదేవిధంగా నూనెలు ఏర్పడడానికి అత్యంత కీలకమైన పోషకంగా మనం సల్ఫర్ని చెప్పుకుంటాం. అన్ని పంటలలో దీనివల్ల లేత వర్ణం ఏర్పడుతుంది. అదేవిధంగా దాని తర్వాత గోధుమ వర్ణంలోకి రావడము, కొన్నిసార్లు మొత్తం ఆకంతా కూడా పసుపు వర్ణంలోకి మారడము, తద్వారా కిరజన్య సంయోగ జరగాల్సినంత స్థాయిలో జరగక ఏదైతే మొక్క ఏదైతే ఏర్పరుస్తుందో పదార్థాలు, పిండి పదార్థాలు కావచ్చు, ఏదైనా అది కావాల్సినంత ఏర్పడకపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సల్ఫర్ యొక్క లోపము అక్కడ మనకు మొక్క యొక్క ఉత్పాదకత మీద, దాని ఫైనల్ ప్రొడక్ట్స్ మీద పడే అవకాశం ఉంటుంది మేడం.
ఇప్పుడు మనకి ఐరన్ లోప లక్షణాలు, దాని సవరణలు ఎట్లా చేసుకోవచ్చు? ఓకే, ఎప్పుడైతే మనం ఐరన్ లోప లక్షణం ఉంటుందో, ఐరన్ లోప లక్షణం ఉండడం వల్ల మొక్కలోని, ఎందుకంటే ఈ సల్ఫర్ అనేది ఇందాక మనం సల్ఫర్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ సల్ఫర్ యొక్క లక్షణాలు మనకు యంగర్ స్టేజ్లో కనిపిస్తాయి. ఎందుకంటే ఇది ప్లాంట్లో మొక్కల్లో కదలలేనటువంటి. అదేవిధంగా ఈ ఐరన్ ఏదైతే ఉంది, ఈ ఐరను కొంతవరకే మొక్కలలో కదిలే స్వభావం ఉంటుంది. కాబట్టి దీని యొక్క లోప లక్షణాలు మనకు మధ్యస్థంగా ఉండే ఆకులలో మనకు కనిపిస్తాయి. ఎప్పుడైతే ఈ ఐరన్ యొక్క లోపం ఉంటుందో, ఈ మధ్యలో ఉన్న ఈనెల మధ్యలో ఆకులు ఎల్లో కలర్లోకి, పసుపు వర్ణంలోకి మారడము, తద్వారా ఈ లోపం ఎక్కువైనట్లయితే ఆకులన్నీ కూడా తెలుపు వర్ణంలోకి మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ మొక్కలో వీటి యొక్క ఐరన్ యొక్క శాతము 50 ppm పార్ట్స్ పర్ మిలియన్ కంటే తక్కువ ఉంటుందో, అప్పుడు ఆ స్థితిని మనము లోపం ఉన్నట్టుగా పరిగణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే 50 ppm కంటే తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. అదేవిధంగా మొక్క ఆకంతా పాలిపోయినట్టుగా తెల్లగా మారడం అనేది జరుగుతూ ఉంది. మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు హలో సార్, చెప్పండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. మా పేరు సత్యనారాయణ అండి, ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం. సత్యనారాయణ గారు, మీ ప్రశ్న అడగండి. అదేనండి, మేము ఇంకో వారం రోజుల్లో వరినారు వేసుకుందాం అనుకుంటున్నాం. డిఏపి ఎప్పుడు వేస్తే మంచిది అంటారండి? ఒక వారంలో వరినారు. వరినారు ఇంకా వేద్దాం అనుకుంటున్నాం. జనరల్గా మనము అంటే వరినారు ఇప్పుడు వేసుకోవాలా లేకపోతే వేసిన తర్వాత వేసుకోవాలా? యాక్చువల్గా ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నార్లు వేయొద్దని ఆల్రెడీ చెప్పినాం. ఇప్పుడు ఆల్రెడీ సమయం దాటిపోయింది, నార్లు వేయొద్దని ఆల్రెడీ చెప్పడం జరిగింది, అలర్ట్ ఇచ్చిండ్రు యూనివర్సిటీ వాళ్ళు. ఒకవేళ అయినా మీరు అన్నీ రెడీ చేసుకున్నారు కాబట్టి జనరల్గా మనం చివరి దిక్కులో ఈ భాస్వరం ఎరువుని వేసి మనం దున్నడం జరుగుతుంది. చివరి దుక్కి చేస్తారు కదండి మీరు, అప్పుడు ఈ ఎరువులు వేసి దున్నితే మనకు అది, ఎందుకంటే మొక్క మనం అక్కడ ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకున్నాక దానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళకి చివరి దుక్కిలో వేయమని వేయాలి. యాక్చువల్లీ ఇప్పుడు నార్లు వేయడానికి సరైన సమయం కాదని కూడా చెప్పడం జరిగింది. నార్లు వేయడానికి ఇప్పుడు సరైన సమయం కాదు అని చెప్తున్నారు. ఓకే అండి. అంటే ఇప్పుడు మీరు మనకు ఈ జింకు లోప లక్షణాలు కానీ దానికి సంబంధించిన సవరణలు కానీ ఎట్లా చేసుకోవచ్చు అంటారు? ఎప్పుడైతే ఏ నేలలలో అయితే ఫాస్ఫరస్ అధికంగా ఉంటుందో అక్కడ మనకు జింక్ లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. జింక్ లక్షణాలు ఎందుకనంటే ఈ రెండు మూలకాల మధ్యలో ఆంటగోనిస్టిక్ ఎఫెక్ట్ అంటారు, అంతేనా? ఒకటి ఎక్కువ ఉంటే ఒకటి తక్కువ ఉండడం, అదే సైనర్జిస్టిక్ ఎఫెక్ట్. ఒకటి ఎక్కువ ఉంటే ఇంకోటి ఎక్కువ ఉండడం, అది సైనర్జిస్టిక్ ఎఫెక్ట్. అయితే ఇది యాంటగోనిస్టిక్ ఎఫెక్ట్ అంటారు. ఎక్కడైతే భాస్వరము అధికంగా ఉంటుందో, భాస్వరం అధికంగా ఉన్నటువంటి నేలలలో జింకు యొక్క లోప లక్షణాలు మనకు కనిపించే అవకాశం ఉంటుంది. ఈ జింక్ లోపం వల్ల ఒకవేళ మనం రైస్ తీసుకున్నట్టయితే, ఏదైతే మనకు వరి తీసుకున్నట్టయితే దీంట్లో కైరా అనే డిసీజ్ రావడం జరుగుతుంది. కైరా డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. ఈ కైరా డిసీజు 3 నుంచి 4 వారాల వయసు ఉన్నటువంటి పంటలో కల్పిస్తుంది. ఈ ఆకులన్నీ కూడా రెడ్డిష్ బ్రౌన్కి మారే అవకాశం ఉంటుంది. ఈ స్థితిని మనము కైరా డిసీజ్గా చెప్పుకోవడం జరుగుతుంది మేడం. ఓకేనా? అంతేకాదు, అదేవిధంగా మెయిజ్లో చూసుకున్నట్టయితే, ఎప్పుడైతే మెయిజ్లో ఈ జింక్ యొక్క లోపం ఉంటుందో అక్కడ వైట్ బడ్ అనేది ఒక డిసీజ్ ఉంది. వైట్ బడ్ ఇన్ మెయిజ్ అనేది ఉంది. ఈ వైట్ బడ్ ఇన్ మెయిజ్ అనేది ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ సీడ్లింగ్స్ చిన్నగా మొలకెత్తగానే సీడ్లింగ్స్ అన్నీ కూడా ఎల్లో అవుతాయి. ఎల్లో అయినాక దాని తర్వాత నెక్రోసిస్ అంటే కణాలన్నీ చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా డార్క్ బ్రౌన్గా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బర్న్ అయినట్టు కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ను, ఈ పరిస్థితిని ఏమంటారంటే వైట్ బడ్ ఇన్ మేజ్. ఓవరాల్గా పంట ఎదిగే దశలోనే అది అంతమయ్యేటట్టుగా పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జింక్ యొక్క లోపం వల్ల వరిలో చూసుకున్నట్టయితే కైరా డిసీజ్ కావచ్చు, మెయిజ్లో చూసుకున్నట్టయితే వైట్ బడ్ అనేటటువంటి పరిస్థితి రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి బోరాన్ లోప లక్షణాలు కానీ దాని సవరణ ఎట్లా చేసుకోవచ్చు అంటారు? ఓకే, ఎప్పుడైతే బోరాన్ అనేది ఎప్పుడైతే ఈ పుష్పాలు ఏర్పడడం కానీ, కాయలు ఏర్పడడం కానీ, అవి ఏర్పడినటువంటి పుష్పాలు, కాయలు అవన్నీ కూడా బలంగా ఉండాలంటే బోరాన్ యొక్క ఆవశ్యకత
ఎంతైనా ఉంది. ఎక్కడైతే బోరాన్ లోపం అయితే ఉంటుందో ఆ బోరాన్ లోపం వల్ల ఈ పిందెల రూపంలోనే రాలిపోవడం కానీ, ఏర్పడినటువంటి కాయలు రాలిపోవడం కానీ, ఏర్పడినటువంటి ఇవన్నీ కూడా బలంగా ఉండకపోవడం కానీ, తద్వారా ఇది దాని యొక్క ఉత్పాదకతను తగ్గించడం కానీ జరుగుతుంది. కాబట్టి బోరాన్ లోపం ఉన్నట్టయితే ఈ విధంగా ఎప్పుడైతే పిందెలు ఏర్పడితే పిందెలన్నీ కూడా అవి డెవలప్ కాకుండా అంతటితోనే ఆగిపోయి రాలిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ స్థితిని మనం బోరాన్ యొక్క అక్కడ లోపం ఉన్నట్టుగా మనం గమనించుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఎప్పుడైతే ఈ మనం పంటలు వేసుకుంటామో ఈ బోరాను సప్లై చేసేటటువంటి బోరాను ఇచ్చేటటువంటి బోరాక్స్ లాంటి ఎరువులు వేసుకోవడం. ఎందుకంటే ఇది చాలామంది ఏంటంటే ఇది సూక్ష్మ పోషకం అవ్వడం వల్ల చాలామంది రైతులు దీని మీద దృష్టి పెట్టే అవకాశం కొంత తక్కువ. చాలామంది ఇప్పుడు చాలా అవగాహన వచ్చింది, కానీ రైతులు ఏంటంటే బోరాను సూక్ష్మ పోషకం అయినప్పటికీ కూడా దీని పాత్ర అత్యంత కీలకం. కాబట్టి ఎప్పుడైతే పుష్పాలు కాయలు ఏర్పడే దశలో వీటి పాత్ర చాలా కీలకం. కాబట్టి అప్పుడు మనం బోరాన్ లోపం లేకుండా చూసుకున్నట్లయితే బోరాను సప్లై చేసే బోరానును మనకు నేలకు మరి మొక్కకు అందించే ఎరువులు వేసుకోవడం వల్ల మనం ఈ లోప లక్షణాల నుంచి ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మేడం. అంటే మ్యాంగనీస్ లోప లక్షణాలు దానికి సంబంధించిన సవరణలు ఎట్లా చేసుకోవచ్చు అంటారు? ఓకే, ఎప్పుడైతే మనము మ్యాంగనీస్ లోప లక్షణాలు ఉంటాయో ప్రధానమైనటువంటి మ్యాంగనీస్ యొక్క లోప లక్షణం ఏంటంటే గ్రే స్పెక్స్ ఇన్ ఓట్స్ అని ఉంటుంది అనమాట. ఓకేనా, ఇవి ఎప్పుడైతే పూర్ రూట్ డెవలప్మెంటు, ప్యానికిల్ డెవలప్మెంటు ఇవంతా కూడా చాలా పూర్గా ఉంటుంది. అదేవిధంగా మ్యాంగనీసు లోపం ఉన్నట్టయితే మార్చ్ స్పాట్స్ ఆన్ పీస్, బఠానీ గింజ మనం చూసినట్టయితే దాంట్లో ఒక స్పాట్ ఉంటుంది, దాన్ని మార్చ్ స్పాట్ అని అంటాం. ఈ బఠానీలో వచ్చే అవకాశం ఉంటుంది. పహాల బ్లైట్ షుగర్ కేన్లో వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటుగానే స్పెక్కిల్డ్ ఎల్లో ఆఫ్ షుగర్ బీట్, అంటే ఎందుకంటే ఎల్లోగా మారే షుగర్ బీట్ ఏదైతే ఎల్లోగా మారే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా లోపాలు ఎప్పుడైతే మనకు మ్యాంగనీస్ యొక్క లోపం ఉంటుందో ఇవన్నీ కూడా మనకు కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మ్యాంగనీసును మనం మ్యాంగనీస్ సల్ఫేటు, అదేవిధంగా మ్యాంగనీసును సప్లై చేసేటటువంటి మిగతా వాటిని భూమిలో అయినా వేసుకోవచ్చు. ఒకవేళ మనం గుర్తించినట్టే ఫోలియర్ స్ప్రే అయినా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. 1 నుంచి 5 కిలోలు 1 హెక్టార్కు మ్యాంగనీస్ వేసుకున్నట్టయితే ఈ సమస్యను మనము అధిగమించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఇవి మనం వీటితో పాటుగా మనం పశువుల ఎరువు కావచ్చు, ఫామ్ యార్డ్ మెన్యూర్ కావచ్చు, అదేవిధంగా గ్రీన్ మెన్యూర్ అంటారు, మనము నీలి ఆకుపచ్చ ఎరువులు కావచ్చు, జీవన ఎరువులు కావచ్చు, ఇవన్నీ కూడా వేసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషకాలన్నిటికీ చెక్ పెట్టాలంటే, సూక్ష్మ పోషకాల లోపాలన్నీ మనం కరెక్షన్ చేయాలనంటే ఒక్కటి ఏంటంటే మనం జీవన ఎరువులు, అదేవిధంగా వీటి మెన్యూర్ ఎరువులు ఏవైతే మనము ఫామ్ యార్డ్ మెన్యూరు ఇవన్నీ కూడా వేసుకున్నట్లయితే ఇవి తక్కువ మొత్తంలో అవసరం ఉంటాయి. కాబట్టి ఆ మేరకు ఈ జీవన ఎరువులు, ఈ ఫామ్ యార్డ్ మెన్యూరు, ఇంకా సజీవ ఎరువులు ఇవన్నీ కూడా ఎంతైతే అవసరం ఉంటుందో తక్కువ మోతాదులో ఆ మోతాదును ఇవి సరఫరా చేసేంత సామర్థ్యం వాటికి ఉంటుంది. కాబట్టి వాటిని వేసుకోవడం వల్ల ఈ సూక్ష్మ పోషకాలు అన్నిటి యొక్క లోపాలను మనము అధిగమించే అవకాశం ఉంటుంది. మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు చెప్పండి. నా పేరు ముసలా సాహెబ్ అండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? ఖమ్మం జిల్లా అండి. ఖమ్మం జిల్లా. మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు మనతో పాటు రవీందర్ గారు ఉన్నారు. సరే, నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు వరి వేసి ఒక 1 మంత్ అవుతుంది సార్. ఆకులు ఎర్రగా అయిపోతున్నాయి సార్ మాది వరిలో. ఆకులు ఎర్రగా అవుతున్నాయండి? ఆకు చివర్లు ఎర్రగా అయిపోతుంది. చివర్లో ఎర్రగా అయితే మనకు భాస్వరం లోపం ఉన్నట్టుగా గుర్తించవచ్చు మనము. కాబట్టి దానికి భాస్వరం సప్లై చేసే ఎరువులు, భాస్వరాన్ని డిఏపిని కూడా కలిపి మనం ఫోలియర్ స్ప్రే చేసుకున్నా కూడా కొంతవరకు దాన్ని సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుందండి. సాహిబ్ గారు. సరే అండి. ఎకరానికి ఎంత వాడాలండి? అంటే ఎకరానికి మీకు రికమెండెడ్ డోసెస్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా మీరు వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు రైస్లో అయితే మనము 60 కిలోలు 1 హెక్టార్ చొప్పున వేసుకుంటాం భాస్వరం అయితే 1 హెక్టార్. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి? ఇంకా ఏం లేవండి. ఇప్పుడు అంటే మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా తర్వాత మీరు మాట్లాడాలనుకున్నా మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ ఉందండి, 8917511241. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీరు ఇంకా సందేహాలు తెలుసుకోవచ్చండి కాల్ చేసి. అయితే ఇప్పుడు మీకు మరిన్ని సందేహాలు అంటే చాలామందికి కొన్ని కారణాల వల్ల కాల్ కలవకపోవచ్చు,
ఏదైనా జరగవచ్చు. సో వాళ్ళు ఇలా ఈ కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించవచ్చండి. 8919751241 ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు కావాల్సిన సందేహాలన్నీ నివృత్తి చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము సిలికాన్ లోప లక్షణాలు, దానికి సంబంధించిన సవరణలు ఎట్లా చేసుకోవచ్చు అంటారు? ఓకే, ఎప్పుడైతే మనము ఈ సిలికాన్ లవింగ్ ప్లాంట్స్ అని ఉన్నాయి. సిలికాన్ యొక్క నేచర్ ఏంటంటే స్టెమ్ ఉంటుంది కదా, మొక్క యొక్క కాండాన్ని చాలా బలంగా చేస్తుంది. ఎప్పుడైతే ఈ గాలులు కావచ్చు, వర్షం పడ్డప్పుడు కింద పడకుండా ఆపగలుగుతుంది. అదేవిధంగా ఇది ముఖ్యంగా ఎప్పుడైతే ఈ మొక్క యొక్క సర్ఫేస్ ఉంటుందో దానిపైన ఒక చిన్న ముళ్ళ లాంటి వాటి ఉండడం వల్ల చీడపీడలు ముఖ్యంగా రాకుండా ఆపగలుగుతుంది. సిలికాన్ ఉండడం వల్ల ఆ ప్లాంట్కు ముఖ్యంగా వరిలో చూసుకున్నట్టయితే ఆ మొక్కకి ఆ ఫర్మ్నెస్ అది వస్తుంది అనమాట. కాబట్టి సిలికాన్ లోపించినట్టయితే మొక్క ఈజీగా లాడ్జింగ్ అవడం, అంటే కింద పడిపోవడము, చీడపీడలు రావడము, ఇట్లాంటి అన్ని లక్షణాలు కూడా మనం గమనించవచ్చు. అంటే మనకి మాల్జిబ్డినం అనే మాలిబ్డినం, ఓకే, దానికి సంబంధించి పోషక లోపాలు ఎట్లా చేసుకోవచ్చు, దాని సవరణలు ఎట్లా చేసుకోవచ్చు అంటారు? ఓకే, ఎప్పుడైతే మాలిబ్డినం ఉంటుందో మనం ముఖ్యంగా నిమ్మకాయలో చూసుకున్నట్టే ఎల్లో స్పాట్ ఒకటి వస్తుంది. ఈ స్పాట్ ఎందుకు వస్తుందంటే మాలిబ్డినం యొక్క లోపం మనం ఉన్నట్లయితే మొక్కలో ఈ ఎల్లో స్పాట్ సిట్రస్లో రావడం కానీ జరుగుతుంది. టమాటోలో చూస్తే క్లోరోటిక్ మాట్లింగ్ లాంటిది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్వెయినల్ క్లోరోసిస్ అనేది ప్యాడ్లో రావడం కానీ జరుగుతుంది. అదేవిధంగా బ్రాసికాలో మాలిబ్డినము లోపం వల్ల కూడా అనేక రకమైన ఇది చాలా పెస్టైన్ డిసీజ్, రకరకాల చీడపీడలకు చాలా ససెప్టబుల్గా మారడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మాలిబ్డినం యొక్క లోపం వల్ల వేరే వేరే క్రాప్లలో ఒక్కొక్క పంటలో ఒక్కో రకమైన లోప లక్షణాలు మనం గుర్తించవచ్చు. దీన్ని మనము ఓవర్కమ్ చేయాలి. దీన్ని మనం ఏ విధంగా అధిగమించవచ్చు అంటే మనము ఈ మాలిబ్డినం ఉన్నటువంటి సోడియం మాలిబ్డేట్ లాంటి ఎరువులు, అదేవిధంగా సూపర్ ఫాస్ఫేటు, అదేవిధంగా 1.1% సోడియం మాలిబ్డేట్ మనం స్ప్రే చేసుకున్నా కూడా ఈ మాలిబ్డినం యొక్క లోపాన్ని మనం అధిగమించవచ్చు. అదేవిధంగా యాసిడ్ సాయిల్స్ ఉన్నటువంటి దాంట్లో లైమింగ్ అంటే కాల్షియం వేయడం వల్ల కూడా మనము ఈ మాలిబ్డినం యొక్క డెఫిషియన్సీని మనము అధిగమించే అవకాశం ఉంటుంది. అంటే మనకి సమీకృత పోషకాల యాజమాన్యం ఎట్లా చేసుకోవచ్చు అంటారు? సమీకృత పోషకాల యాజమాన్యం అని అంటే ఇప్పుడు చాలా వరకు రైతులందరూ కూడా రసాయనిక పోషకాలపైన ఆధారపడి నడుస్తున్నట్టుగా ఉంది. కాబట్టి రసాయనిక పోషకాలు వేసినంత మాత్రాన మొక్కలోకి ఆ రసాయనిక పోషకాలు మొక్క తీసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ వేసినటువంటి రసాయనిక పోషకము అది రూపాంతరత చెంది దానిలో ఉన్నటువంటి మూలకము పోషకం ఏదైతే ఉందో అది మొక్క తీసుకునే రూపంలోకి మారాలనంటే దానిపైన రకరకాల సూక్ష్మజీవులు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సూక్ష్మజీవులన్నీ కూడా బ్రతకాలే నేలలో అని అంటే వాటికి ఆహారం కావాలి. సూక్ష్మజీవులకు ఆహారం ఏంది? సేంద్రియ పదార్థము. కాబట్టి కావాల్సినంత సేంద్రియ పదార్థము నేలలో లేకపోతే సూక్ష్మజీవులు బతికే అవకాశం ఉండదు. అదేవిధంగా ఎప్పుడైతే మనం కావాల్సినంత సేంద్రియ పదార్థాన్ని నేలలో ఉంచితే ఈ సూక్ష్మజీవులన్నీ కూడా దీన్ని ఆహారంగా వినియోగించుకొని వాటి యొక్క సంఖ్యను పెంచి అవి చేయాల్సినటువంటి క్రియను చాలా క్రియాశీలకంగా ప్రభావవంతంగా చేయడం ద్వారా మనం వేసినటువంటి రసాయనిక ఎరువులలోని పోషకాలు వీలైనంత త్వరగా అవి అందుబాటు రూపంలోకి మారి మొక్క తీసుకొని మొక్క దాని యొక్క చర్యలలో దాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి కేవలము రసాయనిక ఎరువులే కాకుండా రైతు సోదరులందరూ కూడా రసాయనిక ఎరువులతో పాటుగా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఎరువులు ఏదైతే ఫామ్ యార్డ్ మెన్యూర్ అని అంటామో, పశువుల ఎరువు కావచ్చు, అదేవిధంగా కోళ్ళ ఎరువు కావచ్చు, అదేవిధంగా ఫిగ్ మెన్యూర్ కావచ్చు, రకరకాల మెన్యూర్స్ ఉన్నాయి. ఇవన్నీ బల్కీ ఆర్గానిక్గా గాఢ సాంద్రత కలిగినటువంటి మెన్యూర్స్ కూడా ఉన్నాయి. అవి కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్ కావచ్చు, అదేవిధంగా జీవన ఎరువులు కావచ్చు, అదేవిధంగా సజీవ ఎరువులు కావచ్చు. అదేవిధంగా వీటిని ఎప్పుడైతే ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియాలు కావచ్చు, నత్రజని నైట్రిఫికేషన్ ఇన్హిబిటర్స్ కావచ్చు, ఇవన్నీ కంబైన్డ్గా హోలిస్టిక్గా అన్ని కలిపి వాడుకున్నప్పుడు వేసిన రసాయనిక ఎరువు యొక్క వినియోగ శాతం బాగుంటుంది. అదేవిధంగా నేల యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. తద్వారా మనకు క్రాప్ యొక్క ఉత్పాదకత కూడా బాగుంటుంది. కాబట్టి వీటన్నిటిని కలిపి వాడుకున్నప్పుడే మనము అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించాం. అదేవిధంగా నేల ఆరోగ్యాన్ని కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదామండి. నమస్తే అండి.
నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. దేవుడు రాజు అండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? ఏలూరు జిల్లా చింతలపూడి అండి. మీ ప్రశ్న అడగండి. అంటే మీ ప్రశ్న అడగండి. మేము 10 రోజుల్లో మిక్స్ చేద్దాం అనుకుంటున్నామండి. ఏ ఎరువులు ఏమంటారు చెట్లు? ఏంటండి? 10 రోజుల్లో మిక్స్ చేద్దాం అనుకుంటున్నామండి. కేజీ మిక్స్ 10 రోజుల్లో మిర్చి అండి? మిక్స్ చేస్తామండి. మిర్చి దాంట్లో ఎరువులు ఏమంటారు? ఓకే, మిక్స్ వేస్తాం కదండి. కిలో 1/2 కిలో ఏమేమి ఆకృతులు ఏమంటారు ఎరువులు? ఎరువులు ఏమేమి వాడాలి అంటారు? 10 రోజుల్లో మీరు పచ్చిమిర్చి వేద్దాం అనుకుంటున్నారు, దానికి సంబంధించి ఎరువులు ఏం వాడితే బాగుంటుంది అంటారు, అంతేనా? అవునండి. ఇప్పుడు మనకి 10 రోజుల్లో ఆయన మిర్చి వేస్తున్నారట, మరి ఎరువులు ఏది వాడితే బాగుంటుంది అని అడుగుతున్నారు. ఓకే, ఏదైతే నిర్దేశించినటువంటి స్థాయిలలో పోషకాలు వేసుకోవాలో ప్రధాన పంటలో, ఎందుకంటే మిర్చి అనేది కూడా ఒక దగ్గర నర్సరీ నుంచి తెచ్చి ఇక్కడ ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తాం. నర్సరీ మేనేజ్మెంట్ ఉంటుంది. నర్సరీ మేనేజ్మెంట్లో అక్కడ దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుగా దుక్కి చేసుకుంటారు. అదంతా చేసుకున్న తర్వాత ఏదైతే నిర్దేశించిన మోతాదులో అన్ని పోషకాలు వేసుకొని తద్వారా వాళ్ళు పంటకు వెళ్ళొచ్చు. ఓకే, రాజు గారు ఉన్నారా అండి లైన్లో? అవునండి. మీకు ఇప్పుడు చెప్పారు, విన్నారా అండి మనకి ఏమేమి వేసుకోవాలి ఎరువులు అని? విన్నామండి. అర్థమైందా అండి? సరిగ్గా కొన్ని అర్థం కాలేదండి. ఒకసారి ఆయన ఎప్పుడైతే ఇప్పుడు మిర్చి పంటకి ప్రధానమైన పోషకాలు కావచ్చు నత్రజని, భాస్వరము, పొటాషు, ఇవి ఎప్పుడైతే వేసుకోవాలి నిర్దేశించిన స్థాయిలో అక్కడ నిర్దేశించినటువంటి శాతాలలో వేసుకోవాలి. ఓకేనా? ఒకటేసారి వేయకుండా నత్రజని ఎరువునైతే వీలైనన్ని ఎక్కువ సార్లు రైట్ టైంలో, రైట్ ప్లేస్లో, రైట్ ఫామ్లో అండ్ రైట్ డెప్త్లో, సరైనటువంటి రూపంలో, సరైనటువంటి టైంలో, సరైనటువంటి దూరంలో మొక్క నుండి సరైనటువంటి లోతులో వేసుకున్నట్టయితే దాని యొక్క ప్రభావశీలకంగా అది పనిచేస్తుంది. అదేవిధంగా భాస్వరం ఎప్పుడైనా మనం ఒకటేసారి వేసుకోవడం జరుగుతుంది. పొటాష్ కూడా ఒకవేళ మీ నేలలు తేలిక నేలలు అయితే స్ప్లిట్ అప్లికేషన్ 2-3 దఫాలుగా వేసుకోవడము, నత్రజనితో పాటుగా వేసుకోవడం మంచిది. వీటితో పాటుగా మీరు జీవన ఎరువులు అట్లాంటివి కూడా వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఆయన అడిగినట్టు ఏ టైంలో వేసుకోవాలో మీరు అన్నీ చెప్పారు కదా. అయితే నేలల గురించి వచ్చింది కాబట్టి సమస్యాత్మక నేలలు అంటే ఏంటి అంటారు? ఇప్పుడు సమస్యాత్మక నేలలు అని అంటే ఇప్పుడు నేలలోని ఉన్న అన్ని పోషకాలు మొక్కకు అందుబాటులో ఉండాలనంటే మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? జినగాం నుంచి అండి. మీ పేరు చెప్పండి. చందు అండి. చందు గారు, మీ ప్రశ్న అడగండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. మాది పత్తి చేను ఉంది సార్. అయితే పూత అనేది పూత నిలబడడానికి ఏమన్నా మనం పోషకం కొట్టుకోవచ్చా సార్? బోరాన్ కొట్టుకోవాలా సార్? సరే సరే సార్. చందు గారు ఇంకేమైనా అడుగుతారండి? అంటే పూత నిలబడడానికి సమస్య ఉన్నాయండి. అదేనండి, బోరాన్ లోపం ఉన్నట్లయితే పూత తీవ్రమైనటువంటి అంటే కాయ కూడా అంటే బోరాన్ లోపం ఉన్నప్పుడు జరుగుతుంది, ఈ స్థితి వస్తుంది. అయితే ఇప్పుడు మనకి సమస్యాత్మక నేలల గురించి మనం మాట్లాడుకుంటున్నాం మేడం. అదే అండి సమస్యాత్మక నేలలు అని అంటే ఇప్పుడు నేలకు కూడా ఐడియల్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఒక మొక్క ఆరోగ్యవంతంగా ఎదగడానికి, దానికి పోషకాలు అందడానికి ఒక పరిస్థితులు ఉంటాయి, ఐడియల్ కండిషన్స్. ఐడియల్ కండిషన్స్ నుంచి నేల పరిస్థితులు కొంచెం ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు మనము సమస్యాత్మకంగా ఉన్నట్టుగా చెప్తాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే ఉదజని సూచి 6.5 నుండి 7.5 మధ్యలో ఉంటుందో దీన్ని తటస్థ స్థితి అంటారు. తటస్థ స్థితి అంటే న్యూట్రల్. 6.5 కంటే తక్కువ ఉండి ఎట్లయితే తగ్గుకుంటూ వెళ్తుందో యాసిడిక్ ఆమ్లత్వం పెరుగుతూ ఉంటుంది. ఆమ్లత్వం పెరగడం వల్ల ఏమవుతుంది, మనకు ఈ హెవీ మెటల్స్ కావచ్చు, ఓకేనా, మెటల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఎప్పుడైతే ఉదజని సూచి 7.5 కంటే ఎక్కువ పెరుగుకుంటూ పోతుందో మనకు ఇప్పుడు అక్కడ సలినిటీ వస్తుంది, అంటే క్షారత్వం పెరుగుతుంది. క్షారత్వం పెరగడం వల్ల కొన్ని పోషకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆమ్లత్వము పెరిగిన కొన్ని పోషకాలు మొక్కకు అందుబాటులో ఉండే అవి సమస్యాత్మక నేలలుగా మనం పరిగణించాల్సి ఉంటుంది.
ఎప్పుడైతే క్షారత్వం పెరుగుతుందో క్షారత్వం పెరగడం వల్ల కూడా కొన్ని పోషకాలు అనేటివి అందుబాటులో ఉండే నేల యొక్క భౌతిక రసాయన అండ్ జీవ లక్షణాలు అన్నీ కూడా దెబ్బతింటాయి. కాబట్టి ఏ పరిస్థితి అయినా ఇందులో ఏ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాటిని మనం సమస్యాత్మక నేలలుగా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమస్యాత్మక నేలలను మనం పునరుద్ధరించుకున్న తర్వాతనే మనం పంటలు వేసుకుంటే మనము పంట ఎదుగుదల బాగుంటుంది, మనకు ఉత్పాదకత వస్తుంది. కానీ సమస్యాత్మక నేలలలో పంటలు వేసుకోవడం వల్ల కావాల్సిన స్థాయిలో ఆశించిన స్థాయిలో ఉత్పాదకత కూడా రాక రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి చివరగా మీరు రైతులు ఈ నేల ఆరోగ్యం గురించి ఎట్లా తెలుసుకోవచ్చు అంటారు? వారికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? మేడం ఎక్కడండి అంటే నేల ఒక మనిషికి ఎట్లా ఆరోగ్యం ఉంటుందో, మన హెల్త్ ప్రొఫైలింగ్ ఉంటుందో, మన మనిషి యొక్క ఆరోగ్యం ఎంత ముఖ్యమో నేల యొక్క ఆరోగ్యం కూడా అంత ముఖ్యం. ఎందుకంటే నేల ఆరోగ్యమే మానవ ఆరోగ్యంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఏది తీసుకున్నా కూడా తినేదంతా కూడా నేల నుంచి వస్తుంది. నేల ఆరోగ్యమే ఒక మనిషి యొక్క ఆరోగ్యంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేల ఆరోగ్యం ఎట్లుంది అనేది ముందు మనం ఎట్లా తెలుస్తుంది? మన ఆరోగ్యం పాడైనప్పుడు మనం ఎట్లయితే టెస్టింగ్ చేయించుకుంటామో అదే పద్ధతిలో నేల సాయిల్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. సాయిల్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఏది ఏ స్థాయిలో ఉంది, దీనికి ఏ విధమైనటువంటి మనము చర్యలు చేపట్టాలి, ఏ విధంగా ఈ నేలను మనం బాగుపరచాలి అనేది మనకు తెలుస్తుంది. అందుకే నేలను ముందు మనం పరీక్ష చేసుకోవడం ద్వారా తద్వారా దాని యొక్క ఉదజని సూచి ఎంత ఉంది, లవణ శాతం ఎంత ఉంది, దాంట్లో నత్రజని ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉంది, మెగ్నీషియం ఎంత ఉంది, సల్ఫర్ ఎంత ఉంది, ఐరన్ ఎంత ఉంది, కాపర్ ఎంత ఉంది, జింక్ ఎంత ఉంది, మ్యాంగనీస్ ఎంత ఉంది, బోరాన్ ఎంత ఉంది, మాలిబ్డినం ఎంత ఉంది, క్లోరిన్ ఎంత ఉంది, అవన్నీ కూడా తెలుస్తాయి. అదేవిధంగా ఈ నేల ఆరోగ్యము ఓన్లీ నేల నుంచి కాదు, ఎప్పుడైతే మనం పంటల కోసం వినియోగించే నీరును కూడా మనము ఒకసారి టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంచి నేలలో మనము నీరు ఎక్కువ లవణ శాతం ఉన్నటువంటి నీళ్ళతో మనము దాన్ని ఇరిగేషన్గా వాడుకున్నా కూడా ఈ నేలలో అది వచ్చి చేరి ఇది ఆ లవణాలను పెంచడం కానీ క్షారత్వాన్ని తీసుకురావడం కానీ తద్వారా నేల యొక్క ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు నేలను పరీక్ష చేసుకొని ఆ ఆరోగ్యవంతమైన నేలను ఏ విధంగా సంరక్షించుకోవచ్చో మనం చూడవచ్చు. మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో మేడం, నమస్తే. మీ పేరు చెప్పండి. నా పేరు ప్రదీప్ నాయక్ మేడం. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి మాట్లాడు. మీ ప్రశ్న అడగండి. అయ్యి పత్తి పంటకు జింక్ ప్రాబ్లం ఉంది మేడం. అది ప్రతి పంటకు జింక్ ప్రాబ్లం ఉంది. ఎట్లా పరిష్కారం? దాని పరిష్కారం ఓకే, ఒకవేళ మీరు ప్రతి పంటలో ఈ జింక్ యొక్క లోపాన్ని గుర్తించినట్లయితే 20 కిలోల జింక్ సల్ఫేటును చివరి దిక్కులో వేసి దున్నుకోవడం ఒక దీనికి పరిష్కారము. అదేవిధంగా ఎప్పుడైతే మనం జింకు సమస్య ఉంటుందో జింకుతో పాటుగా ఎప్పుడు కూడా భాస్వరం ఎరువులు వేయద్దు. కనీసం ఈ జింకు అండ్ భాస్వరం 2 ఎరువుల మధ్యలో మినిమం 3 రోజులు గ్యాప్ ఉండేటట్టుగా వేసుకున్నట్టయితే మనం వేసిన జింకు కూడా పంటకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంతేకాకుండా లోప లక్షణాలు మీకు పంటలో ఉన్నాయంటున్నారు కాబట్టి 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి మంచి మొక్కంతా తరిసే విధంగా మీరు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ సమస్య నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. సార్ ప్రదీప్ గారు, మీరు ఇంకేమైనా సందేహం అడుగుదాం అనుకుంటున్నారా? కాల్ కట్ అయిపోయింది. అయితే మనం అదే నేల ఆరోగ్యం గురించి రైతులు ఎట్లాంటి సలహాలు సూచనలు పాటించాలని మాట్లాడుకుంటున్నాం. అదే ఈ విధంగా మనం సాయిల్ అంతా చూసిన తర్వాత దాన్ని ఆరోగ్యంగా ఉన్న నేలనైతే ఏ విధంగా మనం తద్వారా ఏ విధంగా దాన్ని ఆరోగ్యంగానే అలానే ఉంచగలుగుతామో దానికి చేపట్టాల్సిన చర్యలు అన్నిటి కూడా మనం చూసుకున్నట్లయితే దాన్ని ఆరోగ్యవంతమైన నేలగా మనం అట్లనే కంటిన్యూ చేయడం వల్ల మనకు పంట బాగా పండుతుంది. నెక్స్ట్ భవిష్యత్ తరాలకు కూడా మనం ఆరోగ్యవంతమైన నేలను ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి నేలను సాయిల్ టెస్టింగ్ చేసుకోవడము, ఉన్న మోతాదులు ఉండాల్సిన దానికంటే ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా కరెక్షన్ చేసుకోవడం అనేది సలహాలు తీసుకుని ఆ విధంగా చేసుకోవడము. ఒక్కసారి ఆరోగ్యవంతమైన నేల ఏర్పడినప్పుడు అదే విధంగా మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టడము. ఓన్లీ నేలతో పాటుగా మనం ఏదైతే వాడుకునే నీరు ఏదైతే మనం ఎక్కడి నుంచి అయితే సోర్స్ ఉందో ఇరిగేషన్ సోర్సు మనకు నీటి వనరు ఏదైతుందో నీటి వనరుల్లో ఉన్న నీటిని కూడా మనం దాన్ని పరీక్ష చేసుకోవడం వల్ల మనము ఆ నీటిని వాడుకోవడం ద్వారా మనం నేలను ఆరోగ్యంగా మనం మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. రసాయనిక ఎరువులతో పాటుగా సేంద్రియ ఎరువులు కావచ్చు, జీవన ఎరువులు కావచ్చు, ఇవన్నీ కూడా కలిపి వాడుకోవడం ద్వారా నేల ఆరోగ్యము మంచిగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.
ప్రధాన పంటలలో పోషక లోపాలు, దానికి సంబంధించిన సవరణలు రైతులు ఎట్లా చేసుకోవచ్చని వాళ్ళకి కావాల్సిన సలహాలు, సూచనలు అందించారు రవీందర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాల్టి అంశం. అయితే ఈ కార్యక్రమానికి మీరు కొన్ని కారణాల వల్ల కాల్ చేయకపోవచ్చు. మీకు ఇంకా సందేహాలు ఉంటే మీరు సంప్రదించవలసిన నంబర్ 8919751241 891-975-1241. ఈ నంబర్కి సంప్రదిస్తే మీకు ఇంకా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి మన రైతు మిత్ర కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TSAT.